పాపపు కూర్చుతో పడి చెడినా ఈ పాపిని కరుణించితివి. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విపుడా. నా పాపపు డాగులు కడిగి పరిశుద్ధుని చేసిన విపుడా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపవిత్రమగు పెదవులతో కపటముగా జీవించితిని. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమునొసగిన ప్రభువా. అపరాధి నోటిని తెరచి స్తుతి గీతమునొసగిన ప్రభువా. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు. నీ క్రయధనమధికము ఎంతో నా కర్త నిన్ను ప్రణుతింతు. నాకందరికంటే గనుడా ఓ కల్వరి నాథా యేసు. నాకందరికంటే గనుడా ఓ కల్వరి నాథా యేసు. పావనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహిమా పరతును ప్రభు యేసు మహదానందముతో నిరతం. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. మహోన్నతుడా ప్రభు నిన్ను మహిమలో ఆరాధించెదను. పవనుడా మా ప్రభువా, నీ రక్షణకై స్తోత్రములు. నీ రక్షణకై స్తోత్రములు. నా కన్నులతో నిన్ను చూచెదను. ఆకాశమున దూతల మధ్య నా కన్నులతో నిన్ను చూచెదను. ఆకాశమున దూతల మధ్య రక్షక త్వరగా రమ్ము.
త్వరగా రమ్ము అక్షయుడా నీకే స్తుతులు పవనుడా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు పవనుడా మా ప్రభువా నీ రక్షణకై స్తోత్రములు నీ రక్షణకై స్తోత్రములు. పాట సంఖ్య 113, పాత పాటల పుస్తకాల్లో 111. ఓ యేసు నీ ప్రేమ. పాట సంఖ్య 113. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ ఆగమ్యానందమే హృదయము నిండేను ఆగమ్యానందమే హృదయము నిండేను ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రభుని కార్యములు గంభీరమైనవి ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు ప్రతి ఉదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము ఆకాశతార పర్వత సముద్ర పులకన్న గోపాది ఆకాశతార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలేకున్నాను దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటేనంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి వింటేనంటివి నా మొరకు ముందే తోడానుందు నంటివి తోడానుందు నంటివి ఓ యేసు నీ ప్రేమ
నియమో ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ మరణాంధకారం లోయాలు సంచరించిన నిరంతరమేచు నాదు కపారి గై మరణాంధకారం లోయాన్ని సంచరించిన నిరంతరమేసు నాదు కపారి కరమునిచి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభు కరమునిచి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభు కరుణాగల ప్రభు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండ చేయును కొదువాలెన్నియున్నా భయపడను నేనెప్పుడు పచ్చిక బయలులో పారుండ చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు నేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ
ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశతారా పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమా హల్లెలూయా. 71 పాట సంఖ్య 71. పాట సంఖ్య 71. హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి తంబురతోను వీణతోను ప్రభువును స్తుతించుడి పాపమును రక్తముతో తుడిచెను స్తుతించుడి తుమ్రతోను తాళములన్ మ్రోగించి స్తుతించుడి నిరంతరము మారాని యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి సూర్య చంద్రులారైలా దేవుని స్తుతించుడి హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి అగ్ని వడగండ్లార మీరు కర్తను స్తుతించుడి హృదయమును కోపించిన నాదుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజున్ పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి యువకులరా పిల్లలరా దేవుని స్తుతించుడి జీవితమున్ ప్రభు పనికై సమర్పించి స్తుతించుడి పెద్దలరా ప్రభువులరా యెహోవాను స్తుతించుడి ఆస్తులను యేసునకై అర్పించి స్తుతించుడి రాజుల రాజైన యేసురాజున్ పూజనుల
జనులా నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి అగాధమైన జలములరా దేవుని స్తుతించుడి అలలవలే సేవకులు లేచిరి స్తుతించుడి దూతలరా పూర్వ భక్తులరా దేవుని స్తుతించుడి పరమందు పరిశుద్ధులు ఎల్లరూ స్తుతించుడి రాజుల రాజైన యేసురాజు పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరూ స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి బలమైన పని చేయు బలవంతుని స్తుతించుడి ఎల్లరినీ స్వీకరించు యేసుని స్తుతించుడి రాజుల రాజైన యేసురాజున్ పూజనుల నేలున్ హల్లెలూయా హల్లెలూయా దేవుని స్తుతించుడి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆరాధించుటకు కూడి ఉంటూ ఉన్నాం. మనకు కీర్తనలు దాదాపు 150 ఉన్నప్పటికీ 100వ కీర్తన 100వ కీర్తన దగ్గరకు వచ్చేసరికి పైన ఒక చిన్న మాట రాయబడి ఉంటుంది. చూడండి, 100వ కీర్తన. ఏం కీర్తన అండి అది? ఏం పాట అది? స్తుతి అర్పణ. ఈ స్తుతి అర్పణ మనం ఏ రీతిగా ఆయనకి చెల్లించబద్దులమై ఉంటూ ఉన్నాం. 4వ వచనంలో అంటాడు, ఏమంటున్నాడో చూడండి. కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచు గుమ్మములలో అంటే మన యొక్క జీవితాల్లో ఎల్లప్పుడూ ఆ స్తుతి కృతజ్ఞత దేవుడు మన ఎడల చేసినటువంటి మహోపకారమును బట్టి మన యొక్క హృదయార్పణ ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావంతో, ప్రభువా నీకు వందనాలయ్యా, స్తోత్రమయ్యా, ఎల్లప్పుడూ ఆ రీతిగా గుమ్మంలోనికి, మందిరపు ఆవరణలోనికి మనం వచ్చేవారంగా ఉండాలి. తర్వాత కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలోనికి. అందుకనే మనం ఎక్కువగా ఈ పాటలకు పూర్వమే ఆవరణలోనికి ఉండాలి, కనపడాలి. దేవునికి ఇష్టం అది. ఈ రీతిగా దేవుడు మన ఎడల చేసినటువంటి మహోపకారమును బట్టి, ఆయనకు కృతజ్ఞతార్పణలు, ఆయన కృపను బట్టి, అక్కడే ఉన్నాయి మనకు ఆ మాటలు. కృపను బట్టి
దయను బట్టి ఆయనను మనం ఆరాధించబద్దులమై ఉంటూ ఉన్నాం. అందు నిమిత్తమై మనం చేరినటువంటి మనం ఇప్పుడు 1వ దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 13:12. 2వ దినవృత్తాంతములు 13:12. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు. చాలండి. దేవుడు ఎలా ఉన్నాడు? అధిపతిగా ఉన్నాడు. వారి యొక్క సాక్ష్యం అది. ఆ సాక్ష్యాన్ని బట్టి వాళ్ళు చెప్తూ ఉన్నారు, దేవుడే మాకు తోడై ఉండి మాకు అధిపతిగా ఉన్నాడు అంటున్నారు. మన జీవితాల్లో మన యొక్క దేవుడు మనకు ఎలా ఉంటూ ఉన్నాడు? మన కొరకై ఆ అధిపతి చేసినటువంటి మహోపకారం తలపోసుకొనుటకు మనం వచ్చి ఉంటూ ఉన్నాం. చిన్న మాట ప్రార్థన చేసుకొని ఆత్మ సహాయం కొరకు వాక్యంలోనికి వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవాధిపతి అయిన గొప్ప దేవా, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు దివ్యమైన నామంలో ప్రభువా, ఇదిగో సియోన్లో నా తండ్రి నాయన ఈ ప్రాంతంలో మీరు ఏర్పరచుకొని ఈ దీపస్తంభం ద్వారా నా తండ్రి మీరు మహిమ పొందుటకు ఇష్టపడిన వారై మమ్మల్ని ప్రభువా నా తండ్రి సమకూర్చినటువంటి మీ కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ దాసుడు నా తండ్రి నాయన మీ సేవకుడు మరి చీరాల హోరేబుకు వెళ్ళి ఉంటుండగా ప్రభువా సహాయకుడివై చాలిన దేవుడుగా ఉండి నీ దాసుని పక్షంగా నా తండ్రి నాయన హోరేబు సంఘం ద్వారా నా సంఘంలో మీరు మాట్లాడుటకు సహాయం చేయండి. ఈ రీతిగా నీ దాసుడు తిరిగి వచ్చి పర్యంతం ప్రభా మీ కృపను తోడుగా ఉంచండి. ఇదిగో చదువుబడిన లేఖన భాగం నిమిత్తమై నీ పాస్ సన్నిధికి వచ్చి ఉంటూ ఉన్నాం. ప్రభువా సహాయం చేయండి నాయన తండ్రి. నీ దాసుడు కేవలం నిష్ప్రయోజకుడు, ఎందుకు పనికిరానటువంటి వాడు, ఒప్పుకుంటూ అయోగ్య దాసుడని చెప్పుకుంటూ ఉన్నాను. క్షమించి ప్రభువా మీ కృపచేత బలపరిచి మీ యొక్క శిలువ చాటున నా తండ్రి నాయన నన్ను దాచి నీ నోటి బూరగా ఇక్కడ నిలువబెట్టుకొని నీ వాక్కులను ప్రభువా మాకు దయచేయడం ద్వారా నా తండ్రి నాయన మా యొక్క హృదయాల్లో ప్రభువా మేము సంధించబడిన వరమై నా తండ్రి నాయన మరి నీ సన్నిధిలో మా యొక్క ఆత్మార్పణ ప్రభువా ఆరాధన మరి ధ్యానపూర్వకమైనటువంటిదిగాను మా యొక్క జెహోవా బలులు, స్తోత్ర బలులు ప్రభువా మీకు ఇష్టమైనట్టుగాను మీరు మార్చుకొనండి. సహాయం చేయండి ప్రభువా అడుగుతూ ఉన్నాను నాయన, నువ్వు మాట్లాడితే తప్ప మేము బ్రతకలేము. రొట్టె వలన కాదు కానీ ప్రభువా నీ నోట నుండి వచ్చి ప్రతి మాట వలన మేము జీవిస్తాం, బ్రతుకుతాం నాయన. కనుక ప్రభువా మీరు మాట్లాడి మా యొక్క ఆత్మార్పణ ప్రభువా మీరు ఆఘ్రానించినట్లుగాను సహాయం చేయమని, మహిమ తెచ్చుకోనమని యేసయ్య శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క ఔన్నత్యం, ఉన్నత స్థితి వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మాకు అధిపతిగా అంటున్నాడు. ఆయన నిజంగా మన యొక్క జీవితాల్లో గొప్ప అధిపతి. ఎలాంటి అధిపతి అంటే అపోస్తుల కార్యాల్లో పేతురు మాట్లాడుతూ అక్కడ అంటాడు, అయ్యా మీరు జీవాధిపతిని, ఎవరండి అక్కడ? జీవాధిపతి. ఆ జీవాధిపతిని మీరు చంపితిరి కానీ మరణం ఆయనను బంధించుట అసాధ్యం. పాపమెరిగినటువంటి ఆయన, పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఆయన, ఆ పరిశుద్ధునిలో పాపం లేదు గనక ఆ మరణ నియమం ఆయనలో రాలేదు. కనుకనే ఈ జీవాధిపతి ఆయన గురించి వర్ణిస్తూ కీర్తనకారుడు 24వ కీర్తనలో 10వ వచనంలో ఏమంటాడంటే, మహిమ గల, చదవండి 24 కీర్తనలు 10వ వచనం, లాస్ట్ వచనం అండి. మహిమ గల
ఎవరు? ఎవరండి? సైన్యములకు అధిపతి ఆయన. ఆ సైన్యములకు అధిపతి అయిన యెహోవాయే, ఆయనే. ఏమంటున్నాడు? రాజు ఆయన. అలాంటి రాజు మరి గొప్ప కార్యం చేయుటకు ఎందుకొరకు ఆనాడు మరి సృష్టికర్తగా దేవుడు మొట్టమొదట ఆకాశ సంబంధమైనటువంటి సృష్టిని చేసిన తర్వాత రెండవ సృష్టిగా భూమిని కింద భాగాన్ని సృష్టించాడు. మొట్టమొదట హెవెన్స్ని. తెలుగు బైబిల్లో అలా ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో చక్కగా ఉంది. ఇన్ ది బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్. కాబట్టి ఆ రీతిగా ముందు ఆయన సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఇప్పుడు మహిమ కలిగినటువంటి ఆ దేవుడు మరి ఎలాంటి మహిమ కలిగినటువంటి వాడు? ఎలాంటి వాడు ఆయన? మత్తయి సువార్త 2:5లో ఆయన మనల్ని ఏం చేస్తూ ఉండేటువంటి అధిపతి అండి? పాలించేటువంటి అధిపతి. చదవండి. ఎస్, పరిపాలించు అధిపతి. ఈ రీతిగా ఆయన మనల్ని పాలన చేయువాడు, పరిపాలించు అధిపతి. 2 తిమోతి 4:8లో అక్కడ ఎలాంటి అధిపతి? ఒకసారి చూడండి. దేవుని యొక్క ఆధిపత్యాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో మనం గమనిస్తూ ఉన్నాం. 2 తిమోతి 4:8. నీతిగల న్యాయాధిపతి మన ప్రభు. ఎవరండి? నీతిగల న్యాయాధిపతి. తర్వాత రెవల్యూషన్ 1:5, ప్రకటన 1:5 చూడండి. ప్రైజ్ లార్డ్. భూపతులకు అధిపతి. చూడండి ఎన్ని రకాల అధిపత్యం మన ప్రభు. ఆయన యొక్క వర్ణన ఆ అధిపతుల మీద మాట్లాడాలి అంటే ఒక రోజు కాదు, చాలదండి ఎంత టైం అయినా. భూరాజులకు అధిపతి అయిన భూపతులకు అధిపతి. తర్వాత మరి ఆయన 1 తిమోతి 6:15లో ఏమని అంటున్నాడు? 1 తిమోతి 6:15 సర్వాధిపతి. ఇంకా అధిపతిని మించినటువంటి అధిపతి లేడు, ఆయనే సర్వాధిపతి. ఇలాంటి ఆధిపత్యం కలిగినటువంటి ఆ దేవుడు ఏమిచ్చాడు నరుడికి అంటే ఒక గొప్ప పోస్ట్ ఇచ్చేశాడు. రండి, జెనసిస్ 1:28లో మనకు మాట కనపడిద్ది. ఏమిచ్చాడు చూడండి, మనకందరికి తెలిసినటువంటి మాటే. 1:28, ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనిడి, ఆకాశ పక్షులను సముద్ర చేపలను ప్రతి జీవిని ఏలుడి ఏలుడి ఏలుడి. అబ్బా, ఎంత గొప్ప ఔన్నత్యాన్ని దేవుడు మనిషికి ఇస్తూ ఉన్నాడు. చూడండి ప్రియులరా, మన దేవుని యొక్క కోరిక అది. నువ్వు నేను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? ఏలికగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈ ఏలికగా ఉండాలని కోరుకుంటున్నటువంటి ఆ దేవుడు వాడున్నాడు ఒకడు. వాడేంటంటే ఎప్పుడు కూడాను వాడు దొంగయు దోచుకొనివాడు. ప్రభువే అంటూ ఉన్నాడు యోహాను సువార్త 10:10లో. ఏమంటున్నాడండి? వాడు దొంగయు దోచుకొనివాడు. ఈ రీతిగా దోపిడీకి గురి అయినటువంటి మనుష్యుడుగా మారిపోతూ ఉన్నాడు. 3వ అధ్యాయంలోకి వచ్చేసరికి 1:2లో మరి నరుణ్ణి మరి జీవవాయువు ఊదినప్పుడు ఆ ఆయువు యొక్క దేవుని యొక్క ఆత్మ మనిషిలో పెట్టినందుకు అది తిరిగి తిప్పివేసినాడు.
త్రిప్పివేయబడినటువంటి వాడు. మనుష్యుడు మరి ఏం చేశాడు అంటే అప్పగించేశాడు. ఎవరికి అప్పగించాడు? లూకా సువార్త 4:6 దయచేసి చూడండి. లూకా సువార్త 4:6. ఈ ఇంకా పైన కూడా చదువురా. అప్పుడు భూలోక రాజ్యములన్నిటినీ ఒక్క నిమిషంలో ఈ అధికారమంతయు నాకివ్వబడి ఏం మహిమండి? రాజ్యముల మహిమ నీకిత్తును. అవి నాకు ఎట్లా వచ్చినాయి అండి? వాడివాయి సార్వభౌమాధికారం కానీ ఆధిపత్యం కానీ ఎక్కడ ఉన్నది అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తులో, మన రక్షకునిలో ఉన్నది. ఆ రక్షకునిలో ఉన్నటువంటి ఆధిపత్యాన్ని మా రక్షకుడు ఏం చేశాడంటే తన దగ్గర ఉంచుకోకుండా అది నీకు నాకు ఇస్తే మనం ఏం చేస్తూ ఉన్నాం? అప్పగించే వారంగా ఉంటూ ఉన్నాం. ఈ రీతిగా అప్పగింపబడినటువంటి అధికారాన్ని. అందుకనే దేవుడు యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు అంటాడు, ఏమంటాడంటే యోహాను సువార్త 14:30 చూడండి. యోహాను సువార్త 14:30లో ఎవరండి ఈ లోక అధికారం మరి ఏం చేయబడింది? అప్పగింపబడినటువంటి లోకాధికారం. ఇప్పుడు వాడు కడవరి ఆదాము, రెండవ ఆదాముగా వచ్చినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దగ్గర అదే ఉపయోగిస్తూ ఉన్నాడు. వాని యొక్క తంత్రాలు అలాగే ఉంటాయి. లోకంలో ఉన్నదంతయు ఏం కనపడతా ఉందండి? శరీరాశ, నేత్రాశ, జీవపడంబం. ఆ రోజున ఆ కాన్సెప్ట్ తోటే అక్కడికి వచ్చాడు. ఆ తల్లి దగ్గరకు వచ్చాడు. ఆమె చూసింది. చూచుటకు ఎలా ఉంది? రమ్యంగా ఉంది నేత్రాశ. తినుటకు యోగ్యమైనదిగా ఉంది శరీరాశ. దేవదూతల వలె ఉంటారు జీవపు డంబం ప్రయోగించాడు. ఇంకా వాడి చేతిలో చిక్కుకున్న తర్వాత వాడు ఎలాంటి వాడంటే మరణానికి అప్పచెప్పినటువంటి వాడు. అందుకనే 5:12 రోమీలకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు 5:12, ఈ ఆదాము ద్వారా నీకు నాకు ఏం సంప్రాప్తమైంది? ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములోనికి ఎలాగూ ప్రవేశించునో అలాగునని మనుషులందరూ అది సంప్రాప్తమైపోయింది. ఇన్హెరిటెడ్ వచ్చేసింది. దానిని తిప్పివేయటానికే ఈ అధిపతి. అందుకనే వాడిని గురించి చెప్పాలి అంటే కీర్తనకారుడు అంటాడు 35వ కీర్తన 10వ వచనంలో అంటాడు. చూడండి ఏమంటున్నాడు కీర్తనలో 35:10. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గలవాని చేతి నుండి దీవునులను దోచుకొని వారి చేతి నుంచి దీనులను దరిద్రులను విడిపించువాడవు. ఆ విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. విడుదల, గొప్ప విమోచన. ఇట్టి విమోచకుని మరి నీ కొరకు నా కొరకు ఆ జీవాధిపతి, రాజులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అయినటువంటి ఆ సర్వాధిపతి. మనం 1 తిమోతి 6:15లో మనం ఆ మాట చదవలేదు కానీ అక్కడ రాజులకు రాజును
ప్రభులకు ప్రభువును అని కూడా మనకు అక్కడ మాట. సిస్టర్ సర్వాధిపతి అనేటప్పటికి అక్కడికే ఆగిపోయాం మనం చూస్తే కనుక అక్కడ ఇంకో మాట ఉంది. ఏమని ఉందంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అయితే ఈ గొప్ప దేవుడు, ఇంత ఆధిపత్యం కలిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకు తిరిగి మళ్ళీ మనకిచ్చేదాని కొరకు ఆ మించిన బలము గలవాని చేతిలో నుండి లాగి తిరిగి నీకు నాకు ఇవ్వటానికి ఆయన ఏ రీతిగా ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. ఎలా వచ్చి ఉంటూ ఉన్నాడంటే ఫిలిప్పీ గ్రంథకర్త అంటాడు, రెండో అధ్యాయం, ఫిలిప్పీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు 2వ అధ్యాయం 6వ వచనం నుంచి దయచేసి చూడండి. దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. ఆయన అక్కడ ఉండేవాడే, ఆ సృష్టికర్తే విడిచిపెట్టవలసి వచ్చింది. దేని కొరకు? తన యొక్క ఆధిపత్యాన్ని అంతటిని కూడాను. అందుకని ఇది నమ్మదగనిది కాదుగా ఉంది. యెషయా భక్తుడు అంటాడు, ఏమంటాడు? 53:1 మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్ముతాడు? ఇంతటి ఆధిపత్యం కలిగినటువంటి వాడు నీ కొరకు నా కొరకు ఈ రీతిగా ఎండిన మొక్కవోలే, దెబ్బలు తినువాడి వలే, కొరడా దెబ్బలు, ఆయన దెబ్బల ద్వారానే మర్మం ఏంటంటే ఆయన దెబ్బలు తింటేనే మనకు స్వస్థత, ఆయనకు ప్రాణం పెడితేనే మనకు విడుదల. ఇట్టి మరి స్థితిలో పాప మరణ బంధకాల్లో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రభు ఈ రీతిగా ఎట్లా వచ్చాడు ఈ లోకానికంటే విడిచిపెట్టకూడని భాగ్యాన్ని నీ కొరకు నా కొరకు విడిచిపెడుతూ ఎలా వచ్చాడమ్మా? ఇంకా చదవండి. మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఈ రీతిగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత, అన్నిటికంటే ది డస్టియస్ట్ అన్నమాట శిలువ మరణం. శిలువ అనేటువంటిది చాలా నీచమైన హేయమైనటువంటి మరణం. అది అలాంటి మరణానికి తను తాను అప్పచెప్పుకున్నాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ శిలువ కార్యం చేశాడో అప్పుడు శిలువకు విలువ వచ్చింది. కానీ ఆ శిలువ మరణం అనేటువంటిది ఎంత గొప్ప హీనమైనటువంటి శిక్ష అంటే అంతటి హీనమైనటువంటి శిక్ష నీ కొరకు నా కొరకు ఆయన పొందుకొనుటకు, ఈ శిక్ష ద్వారానే మనకి తిరిగి ఇవ్వడానికి, ఏదైతే పోగొట్టుకున్నామో దాన్ని మళ్ళీ తిరిగి మనకి ఇవ్వడానికి ఆ ప్రభు నీ కొరకు నా కొరకు మానవాకారిక తను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నవాడై, తను తాను రిక్తునిగా చేసుకున్నవాడై, తను తాను మరణానికి అప్పగింపబడినవాడై ఆ పోగొట్టుకున్నటువంటి ఆ జీవవృక్ష ఫలాన్ని నీకు నాకు ఇచ్చుటకు ఆయన ఈ రీతిగా శిక్షార్హుడిగా మార్చబడుతూ ఉన్నాడు. ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఆయన మీద ఉమ్మి వేశారు. ఎవరు వేశారు? పోనీ ఆయనతో పోలికగా ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజు వేశాడా? కాదు, బంట్రౌతులు వేశారు ఆయన మీద ఉమ్మి. ఎంత ఘోరమైన శిక్ష ఆయన అనుభవించాడు. దేని కొరకు? మొదటి ఆదాములో పోగొట్టుకున్నటువంటి ఆ యొక్క నిత్యత్వాన్ని, ఆ ఏలుబడిని తిరిగి నీకు నాకు ఇవ్వటానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఇదిగో ఈ రీతిగా. ఎందుకొరకు? హెబ్రీ గ్రంథకర్త అంటాడు 2వ అధ్యాయం 14వ వచనంలో, మనం ఆ విమోచన, ఆ విడుదల మనం పొందుటకు ఆయన మార్చబడ్డాడు. ఎలా మార్చబడ్డాడు? చదవండి. ఆ పిల్లలు మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని
మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతయు జీవితకాలమంతయు మరణం చేత దాస్యమునకు లోబడినటువంటి వారిని విడిపించుటకును ఆయన కూడా పాలివాడయ్యాడు. అదే గ్రంథకర్త అంటాడు 9:16లో, మరణ శాసనం ఎవరైతే రాశారో, ఎవరు రాశారండి? ఈయనే రాశాడు. ఆదికాండం 2:17లో ఆ ఏలుబడి ఇస్తూ ఏమంటున్నాడు? ఆ పండు తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు. ఆయనే రాశాడు మరణ శాసనం. ఈ రీతిగా మరణ శాసనం రాసినటువంటి ఆ మరణ శాసనం రాసినటువంటి ఆయనే ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయనే మరణ శాసనము చదవండి. అయితే కాదురా, అది కాదు, 9:16, హెబ్రీ 9:16. మరణ శాసనం ఎక్కడ ఉండును? రాసిన వాని మరణము అవశ్యం. అది ఆ రాసిన వాని యొక్క మరణం సంభవిస్తేనే తప్ప మనకి విడుదల లేదు. అందుకొరకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు ఇదిగో ఆ 3 మేకుల మధ్య ఆ 2 చెక్కల మీద ఆయన వేలాడుతూ సమాప్తం అని చెప్పేసి తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చిన వాడై సమాప్తం అని చెప్పి ఇప్పుడు పోగొట్టుకున్నటువంటి ఆ అధికారాన్ని నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. రండి, యోహాను సువార్త 1:12 చూడండి. తన్ను ఎందరు అంగీకరించురో అనగా తన నామమునందు నమ్మితే విశ్వాసం ఉంచుట ద్వారా దేవుని పిల్లలగుటకు అధికారం ఆ అధిపతి నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప ట్రాన్స్ఫర్మేషన్, ఎంత గొప్ప రూపాంతరం. పాప మరణాలతో నిత్యము ఎల్లప్పుడూ భయంతోనూ భీతితోనూ అయ్యో అనేటువంటి దౌర్భాగ్య స్థితిలో మనం ఉంటూ ఉన్నప్పుడు ఆ ప్రభు నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. ఎలా ఇస్తూ ఉన్నాడండి? గలతీ 4:6 అంటాడు అపోస్తలుడైన పౌలు రాస్తూ, చదవండి. మరియు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో నింపెను. చూడండి, ఈ రీతిగా చేయడం ద్వారా ఆ ప్రియుని ద్వారా మనకు అనుగ్రహించినటువంటి గొప్ప విడుదల రోమీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు అంటాడు 8వ అధ్యాయం, రోమా 8:1-3 చదువురా. 4 ఏ శిక్షా విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. పోయెను, దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనయందు నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష, ఆ శిక్ష కొరకై ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటూ ఉన్నాడు. ఆ శిక్షను అనుభవించినటువంటి ఆ ప్రియుడు తర్వాత గొప్ప మరి దేవునిగా ఆయన మరి మనకి కనపడతా ఉన్నాడు. రండి, ఫిలిప్పీ 2:9 చూడండి. అందుచేతనే అనే మాట నుంచి చదవండి. అందుచేతనే ఎస్ కానీ ప్రతివాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు
తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను చూడండి ఎంత హెచ్చింపులోకి తీసుకొని రాబడుతున్నాడు మన ప్రియుడు. ఇప్పుడు మేకులు కొట్టబడినటువంటి ఆయన ఇప్పుడు ఎలా ఉంటూ ఉన్నాడు? హెబ్రీ 2:9 చూడండి. మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను మనం ఇప్పుడు చూచుచూ ఉన్నాం. కాబట్టి ఆ ప్రియుని చూడండి, నీ కొరకు నా కొరకు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా వచ్చినటువంటి ఆ ప్రభు ఇప్పుడు నీ కొరకు నా కొరకు ఎలా మార్చబడుతూ ఉన్నాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి ఆ ప్రియుడు నీ కొరకు నా కొరకు ఇప్పుడు ఆ ఏలుబడి నీకు నాకు ఇచ్చేదాని కొరకు ఆ మహిమా కిరీటాన్ని ఆయన ధరించి ఉంటూ ఉన్నాడు. ఆ ఏలుబడి రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఇప్పుడు మనల్ని కూడా ఏం చేస్తూ ఉన్నాడు? తన రక్తంతో కడిగి మనల్ని ఎట్లా మారుస్తూ ఉన్నాడు అంటే ప్రకటన 1:6 దయచేసి చూడండి, ముగింపులోకి వద్దాం. మనల్ని ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి తర్వాత మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజుగాను యాజకులుగాను చేశాడు, చెందించాడు, రూపాంతరం చెందించాడు. చూడండి మన ప్రభు యొక్క గొప్ప కార్యం. ఆ జీవాధిపతి, ఆ సర్వాధిపతి నీ కొరకు నా కొరకు తన్ను తాను తగ్గించుకున్నవాడై ఇదిగో ఆ శిలువ వైపు మనం చూసినప్పుడు మనలో కలిగినటువంటి హృదయ మార్పిడి ద్వారా తన యొక్క కుమారుని ఆత్మను మన హృదయాల్లో నింపి ఇప్పుడు మనకు ఎలా ప్రత్యక్షుడవుతూ ఉన్నాడంటే మహిమా ప్రభావాలు కలిగినటువంటి కిరీటం ధరించిన వానిగా ఆయన ప్రత్యక్షుడవుతూ ఉన్నాడు. తండ్రిని మహింపరిచిన వాడుగా ప్రత్యక్షుడవుతూ ఉన్నాడు. ఇప్పుడు కుమారత్వంలోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు. రోమా 8:14 చివరిగా చూడండి, ముగించుకుందాం. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురు వారందరూ దేవుని కుమారులయ్యుందరు. అబ్బా, ఎంత గొప్ప ప్రివిలేజ్ అండి. పాపం మరణంలోనికి ఆ నిబంధనలో చిక్కుకున్నటువంటి మనల్ని విడుదల దయచేసి తన యొక్క కుమారత్వంలోనికి నడిపించినటువంటి ఆ ప్రభువుని మనం ఎంత స్తుతించినా, ఎంత కీర్తించినా, ఎంత ఘనపరిచినా, ఎంత ఆరాధించినా అది తీరేది కాదు. అట్టి ప్రభువుని మనం ఇప్పుడు ఆరాధించుకుందాం మన నోటి మాటల ద్వారా, జెహోవా బలుల ద్వారా. ఆయన బలి అయ్యాడు నీ కొరకు నా కొరకు. ఎఫెసీ 5:2 చదవండి. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకున్నాడు. చాలండి. ఇప్పుడు మనం ఏం చేయాలి? 1 పేతురు 5:2-5 చదవండి. ఎఫెసీ 5:2 చదివాము. ఇప్పుడు 1 పేతురు 2:5 చదవండి. దేవునికి అనుకూలమగులు ఆత్మ సంబంధమైన బలులు మనం ఇప్పుడు అర్పించాలి. ఆయన మనం పరిమళ వాసనగా ఉండుటకు, పాప నియమంలో చిక్కుబడి కంపు కొడుతున్నటువంటి ఇదిగో పాపముల చేతను అపరాధముల చేతను చచ్చినటువంటి వారం, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను పరిమళ వాసనగా మార్చాడు. దేని కొరకు? మన యొక్క జెహోవా బలులు, ఆత్మ బలులు, ఆత్మీయటువంటి స్తోత్ర బలులు ఆయన సన్నిధిలో మనం అర్పించుకున్నట్టుగా ఆ బలిని మనం తలపోసుకుంటూ
ఆ బలియాగాన్ని, ఆ దేవుని గొర్రెపిల్లను, పాపం నీ పాపము నా పాపమును మోసుకుని పోయినటువంటి దేవుని గొర్రెపిల్లను మనం తలంచుకుంటూ మన యొక్క హృదయాలను అర్పించుకుందాం. రండి, ఆ రీతిగా మనం ఆరాధన చేసుకుందాం. అందరు లేచి నిలబడి పాట పాడుకుందాం. సమస్త జనుల పాఠంలో 47 ఉందాము. 47 పాట సంఖ్య 47. పాట సంఖ్య 47. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి తానేయు నాచే మహాకార్యములన్ పాపిని రక్షింప బలి ఆయన్. తానేయు నాచే మహాకార్యములన్ పాపిని రక్షింప బలి ఆయన్. శత్రుని రాజ్యము కూలద్రోసెను, శత్రుని రాజ్యము కూలద్రోసెను. స్మరించుడి మీరందరును ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి పాడి మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మిమ్ము తన రక్తముతో. మీరే ప్రభుని సొంత ప్రజలుగా కొనే మిమ్ము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంగము కాటే, ఆత్మల చేర్చి సంగము కాటే. ఆ రీతిని కని స్మరించు ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి పిలచెను ప్రభువు సేవకు మిమ్ము. నేడే వినుమాయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మిమ్ము. నేడే వినుమాయన స్వరము. ఆపించుడి మీ జీవితములను, ఆపించుడి మీ జీవితములను. సాగిల పడియా ఎన ఎదుట ఆయనను నించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి
సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు సజనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి రండి ఆరాధన చేసుకుందాం, మన హృదయాలను అర్పించుకుందాం. దయచేసి ఒకరి తర్వాత ఒకరు క్రమంగా. సండే స్కూల్ టీచర్ మొదటిగా సండే స్కూల్ టీచర్ ఆరాధన చేసుకొని Dear Heavenly Father, thank you for the grace you've shown to me all this week. You're the King of Kings, the Lord of Lords, the God Most High. There is no one like you. There is none beside you, O Lord. Your love is so good towards on me, towards your people. There is no such God who can sacrifice their own life for his people, for his children. Thank you for choosing me as your child, and you gave your life for me. You gave all your blood for my deadly sins on that cross. Thank you for showing me your agape love. I'm gonna be